నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను విద్య. ఇంకా పెళ్లి కాని స్టార్ హీరోల్లో టాప్ ప్లేస్ లో ఉన్న పేరు ఎవరిదైనా ఉందా అంటే అది టాలీవుడ్ బాహుబలి ప్రభాస్దే. ఇండస్ట్రీని దాటి దేశవ్యాప్తంగా అభిమానులు సంపాదించుకున్న ఈ హీరో సినిమాల పరంగా ఎంత స్టార్డమ్ ను సంపాదించుకున్నాడో పెళ్లి విషయంలో అంతే మిస్టరీగా మిగిలిపోయాడు. వయసు 45 సంవత్సరాలు దాటినా ఇప్పటికీ బ్యాచులర్ గానే ఉంటుండటంతో ఎందుకు పెళ్లి చేసుకోలేదు అనే ప్రశ్న మాత్రం ప్రతి ఒక్కరి మధ్యలోనూ ఉంది. ఒకప్పుడు అతడికి అనుష్క శెట్టితో సీక్రెట్ రిలేషన్ ఉందంటూ టాలీవుడ్ లో పెద్ద రూమర్లు వర్షమే కురిసింది. కలిసి పలు సినిమాల్లో నటించడమే కాదు, పర్సనల్ గా కూడా దగ్గరగా కనిపించడం, కొన్నిసార్లు ఫోటోలు వైరల్ కావడం, అన్ని కలిసొచ్చి ఇద్దరూ పెళ్లి చేసుకుంటున్నారన్న వార్తలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. కానీ ఇప్పటి వరకు అది అధికారికంగా నిర్ధారణ అయితే ఎవరూ చేయలేదు. ఇప్పుడు మరోసారి ఈ విషయం చర్చకు వస్తోంది. ప్రముఖ ఇంగ్లీష్ మ్యాగజైన్ ఇచ్చిన కథనం ప్రకారం ప్రభాస్, అనుష్క నిజంగా ఒకరికొకరు ఇష్టపడ్డారు. వారి ప్రేమకు ఇరు కుటుంబాలు అంగీకారం కూడా వచ్చిందట. కానీ ఒక్క కారణం వలన వారి వివాహం ఆగిపోయిందట. ఆ కారణం వాళ్ళ జాతకాలు కలవకపోవడం వల్ల. అదే కారణంగా పెళ్లి ఆగిపోయిందని, ఇద్దరు రిలేషన్ కు బ్రేక్ ఇచ్చారని ఆ కథనం అంటోంది. ఈ కథనం చూసిన ఫ్యాన్స్ ఇప్పుడు మళ్ళీ డిసప్పాయింట్మెంట్ అయ్యారు. జాతకాలు కలిసి రాకపోవడంతో ఒక అందమైన లవ్ స్టోరీ చివరకు మొదలు కాకుండానే ఆగిపోయిందా అనే బాధ కూడా అభిమానుల్లో వ్యక్తమవుతోంది. ఇక వీళ్ళిద్దరూ జాతకాలపై నమ్మకం ఉన్నవారే కావడంతో ఈ వార్తకి బలం చేకూరుతోంది. ప్రభాస్ వివాహంపై కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి గతంలో మాట్లాడుతూ, మీకు మాత్రమే కాదు మాకు ప్రభాస్ పెళ్లి కోసం చాలా ఆసక్తిగా ఉంది. దేవుడు అందరికీ సరైన సమయాన్ని రాస్తాడు. ఆ శుభగడియలు వచ్చినప్పుడే అన్నీ జరుగుతాయి అని చెప్పిన సంగతి తెలిసిందే. ఇక ప్రభాస్ ఇష్టపడే అమ్మాయి గురించి కూడా ఆమె ఓసారి చెప్పిన మాటలు ఈ మధ్య మళ్ళీ వైరల్ అయ్యాయి. తమది పెద్ద కుటుంబం, అందరితో కలిసిపోయే అమ్మాయిని ప్రభాస్ ఇష్టపడతాడు. ఇతరులపై నెగిటివ్ గా మాట్లాడే స్వభావం అతడికి నచ్చదు. మంచితనం ఉన్న అమ్మాయిలనే ప్రభాస్ ఆప్షన్ గా చూస్తాడని వివరించారు. ఇంతకీ ప్రభాస్ పెళ్లి ఎప్పుడు జరుగుతుంది? ఇప్పటికీ ఇదే $1 మిలియన్ ప్రశ్నగానే మిగిలిపోయింది. అటు ఫ్యామిలీ నుంచి ఇటు ఇండస్ట్రీ నుంచి అంతా ఎదురు చూస్తున్నారు. కానీ ప్రభాస్ మాత్రం ఎప్పటిలాగానే మౌనం వహిస్తున్నాడు. ఆయన పెళ్లి వార్తలు నిజమయ్యే రోజు కూడా వస్తుందని అభిమానులు ఎంతో ఆసక్తిగా, నమ్మకంగా ఎదురు చూస్తున్నారు.